పక్కన ఆవిడ బంగారం ఉందండి, ఇప్పుడు ఏదో తక్కువ ఉందంట, రేపు పొద్దున్న 4 రోజులు పోతే పెరిగిపోద్దంట ఆవిడ చెప్పింది అనగానే, ఎవరు చెప్పారంటే వాళ్ళ ఆయన చెప్పాడంట, వాళ్ళ ఆయనకి మంచి పలుకుబడి ఉంది, ఇట్లాగా లెక్కలేసి బంగారం కొనిపించడం, తమ ఒంటి మీద నగల కోసం అవసరం ఉన్నా లేకపోయినా సరే భర్తల చేత బంగారం కొనిపించడం అనేటటువంటిది మహిళలకి ఒక అలవాటు. ఒకటి తమ అలంకరణ, రెండోది తమ చేతిలో ఒక ఆస్తి అన్నటువంటి రూట్లో వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, దీన్ని ఒక మాఫియా టైప్ రాజకీయం నడుస్తుంది. డిమాండ్ ఉన్నదానికంటే 100 రెట్లు ఎక్కువ ప్రచారం చేసేయడం, ఆ ప్రచారం ద్వారా వ్యాపారస్తులు అదే ప్రచారం చేయడం, దాన్ని మీడియా హైలైట్ చేయడం, దాని కారణంగా డిమాండ్ పెరిగిపోవడం, దాని కారణంగా రేట్లు పెరిగిపోవడం. ఎప్పుడో కంట్రోల్లోకి రావాల్సినటువంటి బంగారం కేంద్రం ధరలు తగ్గించినా సరే ఎగబడి పెరుగుతోంది. మళ్ళీ ఆ రోజున భారీగా తగ్గిపోయినాయి, ఒక్కసారిగా భారీగా పెరిగిపోతాయి. ఇప్పుడు సీన్ కట్ చేస్తే అసలు నిజం బయటపడింది. ఏంటది? 2024 నవంబర్లో ఇంపోర్ట్ చేసుకున్నటువంటి బంగారం వాణిజ్య శాఖ అంచనాలు మార్చేసింది. వాస్తవంగా అప్పట్లో ఏం చెప్పారు? $14.86 బిలియన్ బంగారం కొనేశారు, అంటే ఎంత డిమాండ్ పెరిగిపోయిందో దేశంలో అని చెప్పేశారు. దాంతో అందరూ ఎగబడి కొన్నారు. తీరా చూస్తే అంతా అయిపోయాక, జనాలందరూ కొనేశాక ఇప్పుడు చెప్పింది ఏంటంటే, అబ్బెబ్బే తూచి అప్పుడు కేవలం $9.84 బిలియన్ మాత్రమే కొన్నారు, అంటే ఏకంగా $5 బిలియన్ దొంగ లెక్క చెప్పేశారనమాట. దీన్ని బట్టి ఈ ప్రచారమే కదా ఈ కొత్త బిజినెస్లకు కారణం. అట్లాగే రాబోయే రోజుల్లో కూడా నడుస్తుంది.